నమస్కారం. ఏదైతే గడిచిన 2 రోజుల ముందు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సమావేశాన్ని అనంతపురం నడిబొడ్డున సప్తగిరి సర్కిల్లో నిర్వహించడమైంది. ఈ పార్టీకే మతతత్వ పార్టీ మత ఛాందసవాదులతో జతకట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు అతని టీము మనం చూస్తూ ఉన్నాం. గడప గడపకు అని చెప్పేసి మేము వెళ్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని వాళ్ళు ఘర్ ఘర్ కా నారా హర్ హమేషా హమారా అని చెప్పేసి వాళ్ళు తిరుగుతూ అన్నారు. మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం, ఏదైతే మతోన్మాద శక్తులతో జతకట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఎలా అవుతావు నువ్వు హమారా, ఎప్పుడైతే నువ్వు మత ఛాందసవాదులతో జతకట్టావో అప్పుడే నువ్వు నారా హమారా కాదు అనే నినాదంతో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ తిరుగుతూ ఉన్నారు. యావత్ మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలందరూ మీ పైన ఎంత కసితో ఉన్నారో, మీరు చేస్తున్నటువంటి దురాగతాలను దుర్మార్గాలను మీ మాయమాటలను నమ్మే పరిస్థితిలో లేరు. కాబట్టి మీరేదైతే మొన్న వచ్చి అవాక్కులు చవాక్కులు పేలారో అనంత నగర మేయర్ గురించి అయితేనేమి, ముస్లిం మైనార్టీల పక్షపాతి అయినటువంటి అనంత వెంకట్రామరెడ్డి అన్న గారి గురించి మాట్లాడారు. అయ్యా మీకు ఒకటే తెలియజేసుకుంటున్నాం, అనంత వెంకట్రామరెడ్డి అన్న గారు ఆంధ్ర రాష్ట్రంలోనే ఎక్కడ ఏ నియోజకవర్గంలోనూ లేని విధంగా ఒక మేయర్, ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్, ఉర్దూ అకాడమీ చైర్మన్, వక్ఫ్ బోర్డ్ చైర్మన్, 10 మంది కార్పొరేటర్లు, ఒక కోఆప్షన్ మెంబర్ ఇప్పించిన ఘనత అనంత వెంకట్రామరెడ్డి అన్న గారికే దక్కుతుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ముస్లిం మైనార్టీల పట్ల అనంత వెంకట్రామరెడ్డి అన్న గారికి ఎంత చిత్తశుద్ధి ఉంది, ముస్లిం మైనార్టీల పట్ల మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంది అనేది మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి మీరేదైతే మాట్లాడుతున్నారో ఇప్పటికే మీ తెలుగుదేశం పార్టీ మొత్తం దుకాణం ఖాళీ అయింది. ఎవరు మైనార్టీలు అక్కడ నిలవడం లేదు. జనసునామీ, జగన్మోహన్ రెడ్డి ఎక్కడ బహిరంగ సభలు పెడితే అక్కడ జనసునామీ. ఏదైతే ఆయన నవరత్నాలు పేరిట సంక్షేమ పథకాలను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందించాడో అవి మొత్తం ప్రజల గుండెల్లోకి చొచ్చుకొని పోయాయి. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు మీరు సూపర్ 6, సూపర్ 10 అనే పథకాలు ఎన్ని చెప్పినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మీకు ప్రజలందరూ తగిన గుణపాఠం చెప్తారు. మరీ ముఖ్యంగా మైనార్టీలందరూ ఓటు అనే ఆయుధంతోనే మీకు గుణపాఠం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు.